హాయ్ అండి, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఏం టిఫిన్ చేయాలి, ఏం లంచ్ చేయాలని ఒకటే తలకాయ నొప్పి ఇప్పటి నుండి. డే 1 స్కూల్కి మా అప్ప కోసం ఏం తయారు చేశానో చూడండి. నేను టిఫిన్ కోసం అయితే సేమియా ఉప్మా రెడీ చేస్తున్నాను. పాపకు సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని నిన్న అడిగింది నన్ను, రేపు సేమియా ఉప్మా చేయమ్మా టిఫిన్కి అని. అందుకే తన కోసమని సేమియా ఉప్మా చేశాను. అలాగే ఒక పక్కన లంచ్ కోసం అయితే రైస్ కూడా వండుకుంటున్నానండి నేను. మళ్ళీ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ సమ్మర్ మొత్తం అయితే మేము టిఫిన్స్ ఆఫ్ చేసేసాం. డైలీ గడక రాగి జావ తాగాం. ఈరోజు నుండి మళ్ళీ టిఫిన్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ గిన్నెలు పడతాయి, ఇంకా అవి తోమలేక పిచ్చిలేస్తుంది. మా పాప స్కూల్ బ్యాగ్ మొత్తం సరిదేసుకుందండి. బుక్స్, టిఫిన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7కే వెళ్తుంది కదా తన స్కూల్కి. అన్నీ హడావిలో మర్చిపోతుందేమో అని నిన్ననే అన్నీ సరిదేసి పెట్టుకుంది తను. పాప టిఫిన్ అండ్ లంచ్ అయిపోయాక తనని లేపానండి. డైలీ 6:30కి అయితే నేను తనని లేపుతాను. తను లేసేసి బ్రష్ చేసుకొని వచ్చేస్తాను నా దగ్గరికి. నేను వెళ్ళి స్నానం పోసి తనని రెడీ చేసేస్తాను. ఇక తను స్కూల్కి వెళ్ళిపోయాక మేము మళ్ళీ మాకు టిఫిన్ రెడీ చేసుకోవాలి, లంచ్ ప్రిపేర్ చేసుకోవాలండి. తనకు వేరే లంచ్ అండ్ టిఫిన్, మాకు వేరే లంచ్ అండ్ టిఫిన్ డైలీ. పాప లంచ్ కోసం అయితే ఇక్కడ గార్లిక్ రైస్ చేస్తున్నానండి తనకి ఆఫ్టర్నూన్కి. గార్లిక్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, మరియు పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఇవాళ ఓన్లీ పాపకే ఉందండి స్కూలు. బుధవారం నుండి అయితే మా బాబుకి కూడా స్కూల్ ఉంది. బుధవారం నుండి అయితే ఇద్దరు డైలీ స్కూల్కి వెళ్ళిపోతారు. మనకు కూడా చాలా టైం ఉంటుంది కదండి. ఈ సమ్మర్ మొత్తం వాళ్ళతోని అరవలేక పిచ్చి తలకే నొప్పి లేసింది. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అని అనుకుంటాము, కానీ రిలాక్స్గా ఉండలేము. ఎందుకంటే మార్నింగ్ లేవాలి, టిఫిన్స్, లంచెస్ ఇవే హడావిడి సరిపోతుంది. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బాక్స్లోకి సర్దేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ని. ఈరోజు పాప కోసం అయితే సేమియా ఉప్మా, గార్లిక్ రైస్ అండ్ స్నాక్స్ కోసం అయితే బూందీ పెట్టాను. తను స్నాక్స్ అయితే ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు బస్లో తింటుందండి. ఇప్పుడు పాపనైతే స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకువెళ్తున్నాను బస్ దగ్గరికి. అంతే అండి, ఇది ఇవాల్టి వీడియో అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.